హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫెన్సింగ్ అంతా విప్పేసానండి. విప్పేసిన తర్వాత మీకు తోట మాత్రమే చూపించాను, కానీ నేను మీకు ముందుకు రాలేదు. ఈ ఫెన్సింగ్ తీసేసిన తర్వాత కొంచెం బాధ కలిగినా కూడా ఇంకా వేరే రెమెడీ ఏం లేదండి, కాబట్టి తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు వర్షం పడుతున్నాయి కాబట్టి కేవలం ఆకుకూరల విత్తనాలు మాత్రం వేద్దామని సాయిలక్కి సీడ్స్ దగ్గర నుంచి ఆకుకూరల విత్తనాలు తెప్పించుకున్నానండి. ఇవాళ విత్తనాలు వేసే కార్యక్రమం చూడండి. వీడియో ఫుల్గా చూడండి. మొట్టమొదటిసారిగా నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసింది. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఈ వీడియో అంతా చూస్తే ఏ విత్తనాలు ఎక్కడెక్కడ వేసానో మీకు తెలుస్తుంది. చాలా వరకు పార్ట్స్ అన్నీ కూడా మట్టితో ఫిలప్ చేసి పెట్టేసామండి. పార్ట్ మిక్సింగ్ చేసి ఫిలప్ చేసి పెట్టేశాను. ఇవన్నీ అవేనండి, చూడండి. వీటన్నిటిలో ఇప్పుడు ఒక ఆకుకూరల విత్తనాలు వేయాలి. కొన్ని కాయగూరల విత్తనాలు వేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ధైర్యం చాలడం లేదండి. కాయగూరల విత్తనాలు వేయాలంటే ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే వేస్తాను, ఎంతో బాగా వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి, కానీ కోతులు పాలవుతాయి. ఎందుకు శ్రమ వృధా కదా అనే ఉద్దేశంతో ఆ కాయగూరల విత్తనాలు వేయాలి ఆలోచన డ్రాప్ చేసుకున్నాను. ఒకసారి మా రాడార్ ఫ్లవర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ కలర్ కదా, ఎంత మంచి ఫ్లవర్స్ కదా. చూడండి, అవి పూలు పూస్తే వర్షం వస్తుందని చెప్తారు కదా, నిజమే అండి. మాకు రోజు వర్షం పడుతూనే ఉంది రేణిగుంటలో. చక్కగా ఈ రాడార్ ఫ్లవర్స్ కూడా వచ్చున్నాయి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎండ్ వరకు చూడండి. చూడండి, మడి అంతా శుభ్రంగా మట్టి సగం వరకు తీపిచ్చేసి ఆ పైకి కిందకి బాగా దాన్ని కుళ్ళగిచ్చి, ఆ తర్వాత ఆ పేడ ఎరువు, తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్టు, పాత మట్టి అవన్నీ కలిపిన మిక్సర్ అంతా ఎత్తుకొని వచ్చి దీనిపైన అంతా అలాగ స్ప్రెడ్ చేసి పెట్టామండి. చేసి కూడా 10 రోజులు పైన అయిపోతా ఉంది. నిన్నొచ్చి దీన్ని బాగా పైకి కిందకి ఇలాగా చేసి వెళ్ళాను. ఒకసారి పక్కన చిన్న మడి చూడండి, స్వీట్ పొటాటో మా సిటీజీ భాగ్యలక్ష్మి గారు ఇచ్చారు నాకు. దాన్ని తీసుకొచ్చి నేను వేశాను. చాలా బాగా వస్తూ ఉంది. ఈ వర్షాలు పడిన తర్వాత ఇంకా బాగా అది భలే బాగా వస్తూ ఉంది. కానీ లోపల గడ్డలు ఇంకా ముదిరాయో లేదో తెలియదు. ఒక తీసి చూడాలండి. ఎంత బాగుంది కదా స్వీట్ పొటాటో, రెడ్ స్వీట్ పొటాటో. ఇప్పుడు ఫస్ట్ మనము చుక్కకూర విత్తనాలు వేద్దాం. చూడండి, ఒకసారి విత్తనాలన్నీ మీకు మనం చూపించాను. ఒక షాట్లో విత్తనాలన్నీ తీసుకొచ్చాను. ఇవి మొట్టమొదట చుక్కకూర విత్తనాలు వేద్దాం. ఇందులో ఆటోమేటిక్గా చూడండి, పొన్నగంటి కూర ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఈ మడిలో. మొదట అండి ఈ ప్లాట్లో చుక్కకూర విత్తనాలు వేస్తాను. ఈ మడిలో అండి అన్ని రకాల ఆకుకూరలు వేద్దాం అనుకుంటున్నా. అన్ని రకాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పార్టీషన్ చేసి ఒక్కొక్క రకమైన విత్తనాలు వేస్తామండి. ఒక పార్ట్లో అండి చుక్కకూర వేసాను. ఇక నెక్స్ట్ కొంచెం ఏరియా తీసుకొని ఇక్కడ వరకు గోంగూర వేస్తాం. నేను ఆల్రెడీ దీన్ని పైకి కిందకి మట్టిని బాగా చేశాను. సరే, ఇప్పుడు గోంగూర వేసేస్తాం. కొద్దిగా గ్రీన్ తోటకూర ఇందులో కొంచెం మట్టి కలిపి వేస్తాం. నెక్స్ట్ ఈ పార్టీషన్లో గ్రీన్ తోటకూర. రాళ్ళు ఇంకా ఉన్నాయండి, ఎంత ఏరినా రాళ్ళు కనబడుతున్నాయి. ప్లాస్టిక్ కాగితాలు, ఇలా మట్టిలో కలిపాను. ఓకే, నెక్స్ట్ పాలకూర విత్తనాలండి.
ఓకే, రెడ్ తోటకూర అండి. దానిలో కొంచెం మట్టి కలిపాను, ఇలా చల్లేస్తాం. మట్టి కలిపి ఇలా స్ప్రెడ్ చేస్తాం. ఓకే, గంగవాయల కూర ఉందండి, అది వేస్తాం. గంగవాయల కూర విత్తనాలు ఆ లాస్ట్ పార్టీషన్లో వేసేస్తానండి. ఇది భలే మొరటుగా వచ్చేస్తుంది ఇది. ఓకే ఓకే అండి. మడిలో తెచ్చుకున్న అన్ని రకాలు కూడా ఒక్కొక్క రకం పార్టీషన్స్ చేసి వేయడం జరిగింది. ఇంకా పాట్లు మస్తుగా ఉన్నాయి, వాటిల్లో మిగిలిన విత్తనాలు వేస్తాం. ఓకే, మా సిటీజీ గ్రూప్లో చామంతులు 15 రకాల చామంతులు ఆర్డర్ ఇచ్చున్నామండి. అవి వస్తాయి త్వరలో. వాటి కోసం ఇవి ఎత్తిపెట్టేశాను. ఇవన్నీ కూడా ఈ ఫ్లాట్గా ఉండేవన్నీ కూడా ఆకుకూరల విత్తనాలు వేసుకోవచ్చు. ఆ లాస్ట్ వరకు కూడా ఇందులో ఆకుకూరల విత్తనాలు వేస్తాను. ఈ 4 కూడా డెప్త్ తక్కువగా ఉండే వాటిల్లో. ఇంకా వీటన్నిటిలో ఏదైనా వేరే ఆలోచిస్తాం నెక్స్ట్. ప్రస్తుతానికైతే వీటిల్లో ఆకుకూరల విత్తనాలు వేసేస్తాను. అంతా వేసిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడే లెంగ్త్ అయిపోయింది వీడియో కాబట్టి వేసిన తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆర్ గార్డెనర్ సంపత్తు మా తోట విజిట్ చేసినప్పుడు నాకు తమ్మకాయ విత్తనాలు తెచ్చిచ్చాడు. చాలా ప్రేమగా తెచ్చిచ్చాడు పాపం. ఇంకా నేను వేయాలి ఖచ్చితంగా. కోతుల బాధ అయితే ఆల్రెడీ ఉంది, కానీ వేసి చూస్తాం ఒకవేళ ఎలా చేస్తుందో. బచ్చలి, ఎర్ర బచ్చలి, తెల్ల బచ్చలి నా పాత తోటలో మస్తుగా ఉండిందండి చాలా వరకు. కానీ అంతా పార్ట్స్ ఖాళీ చేసి పడేసిన తర్వాత బచ్చలు ఎక్కడ కనబడడం లేదు. అవి ర్యాండమ్గా వచ్చేస్తాయి కదా మామూలు వాలంటీర్గా, అలా కూడా ఎక్కడ రావట్లేదు. కాబట్టి అందుకు బచ్చల విత్తాలు తెప్పించుకున్నాను. అది ఇందులో వేసేస్తాం. ఫ్రెండ్స్, మందార గోంగూర నాకు తోటలో చాలా వచ్చాయి. వాటి సీడ్స్ ఇక్కడ ఉన్నాయి. పూల కోసం అది చాలా ఇష్టం నాకు మందార గోంగూర. అక్కడక్కడ ఒక్కొక్కటి వేసేస్తాను. ఏమో ఇందులో సీడ్స్ ఉంటే రావచ్చు, లేకపోతే లేదు. ఇలా బార్డర్గా వేస్తాను. విత్తనాలు వేయటం పూర్తయింది ఫ్రెండ్స్. ఇందులో చుక్కకూర, రెడ్ తోటకూర, గోంగూర కాదు గంగవాయలు, ఇదేమో రెడ్ గోంగూర, ఇందులో పాలకూర, ఇదిగోండి పాలక్. ఇలా వేసుకుంటూ వచ్చేసాము. ఇందులో గ్రీన్ తోటకూర, ఇందులో కూడా గ్రీన్ తోటకూర, ఇందులో గంగవాయల కూర, ఇందులో రెడ్ గోంగూర, ఇందులో కూడా రెడ్ గోంగూర. ఇందులో ఆల్రెడీ ఉల్లిపాయలు వేస్తున్నాయండి, ఇందులో ఏమీ లేదు. ఇందులో కూడా రెడ్ గోంగూర వేసాం. ఓకే ఫ్రెండ్స్, విత్తనాలు వేసే కార్యక్రమం పూర్తి చేశాను. మళ్ళీ మా రాడార్ ఫ్లవర్స్ అందం ఒకసారి చూడండి. బ్యూటిఫుల్ కలర్ కదండి. ఓకే, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మన వర్షాలు పడగానే ఆకుకూరలో, కాయగూరలో ఏదో ఒకటి విత్తనాలు వేసుకుంటూ ఉండాలి సీజనల్గా. కానీ ఆకుకూరలు అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు వేసేసానండి. దట్టు నాకు కాయగూరలు వేసుకునే ఛాన్స్ లేదు, పండ్లు వేసుకునే ఛాన్స్ లేదు. ఉంది యాపిల్ బేర్ చెట్టు అయితే బాగా పూతొచ్చింది. ఒకసారి చూడండి, యాపిల్ బేర్ వస్తుంది. కానీ ఎంత మాత్రం సర్వైవ్ అవుతుందో ఈ కోతుల ముందర నాకు తెలియదు. అది ఉంది కానీ అది ఎంత మాత్రం సర్వైవ్ అవుతుందో తెలియదు పిందెలు వచ్చాక. కాబట్టి ఈ వీడియో ఇంతటితో అయిపోతుందండి. ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంతో మీరు ఆదరిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయని వారి దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి. ఈ పంజరంలాగా కట్టినటువంటి ఫెన్సింగ్ తీసేసిన తర్వాత ఇదే ఫస్ట్ మీ ముందుకు నేను రావడం. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్కారం.